హనుమంతుడికి ఆపు దూరం 2 నిమిషాలు ఆపి ఆడ. ఓ లక్ష్మణ్ భయ్య వస్తున్నా ఆగు. ఎవరంటే తర్వాత చూద్దాం మళ్ళీ. ఏహే వస్తున్నా ఆగు. తామేష్ని కాయ గడికి అవసరం లేదు. ఎందుకు భయ్య? 6 మాసాలు కావస్తున్నది. 6 మాసాలా? 6 రోజులు కాలే తాతివాతేకరం కాయ భయ్య సంగతులే. ఏ అడ్డి కళ్ళద్దాలు తీసి చెప్తుండంటే చాలా కష్టాలే ఉన్నట్టున్నాయి. ముందుగా కళ్ళద్దాలు పెట్టుకో బియ్య. ఇప్పుడు చెప్తా బియ్య ఏంది సంగతులు? ఒకవైపు కరువు, మరోవైపు విద్యుత్ సంక్షోభము. గల్లు గల్లు మనసిరిము వల్లే చిలుకే చేరగా జడివాన జాడతో ఈ వేళ జనజీవితాలు చిగురించేలా. మాటలు కత్తిపెట్టి మరి లేకపోతే ఏంది బియ్య? కరువు గురించి తెలవని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు? ఏడే ముచ్చట చెప్పు. పరిస్థితి గందరగోళంగా ఉన్నది. సరే ఏందో చెప్పిగా. వడ్డీలకు మాత్రమే సరిపోతుంది. గంతగనం ఎందుకు చేసినావు అప్పులు? అయినా కొత్త రుణాలు ఇస్తురు కదా. కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వలేకపోతున్నాయి. ముందుగా పాత కట్టు బియ్య. అప్పు కట్టమనంగానే బియ్యకు దగ్గు వస్తుంది. గిసుంటప్పుడు ఎందుకు చేస్తారో ఏమో అప్పు. మరి ఒక స్పష్టత లేకుండా, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, గా ప్రణాళికలు స్పష్టత లేకనే దేశం కూడా సతమతమైతుంది బియ్య. ఊళ్ళో తాగనీకి మంచి నీళ్లే దొరకలేవట. ఎవ్వరు చూడు గీ ముచ్చట చెప్తుర్రు. ఇవాళ ఏ లీడర్ వచ్చినా ఆయనతో చెప్తా ఈ ముచ్చట పెద్ద సారు చెప్పమని. జర గట్టిగా మాట్లాడే ఆయన వచ్చిండు కదా. అలా జీవన్ బియ్య ఎట్లున్నవే? ఓ బియ్య జర మైక్ లో మాట్లాడరా. అదే ఏం వినస్తలేదు. ఏంటి అంటున్నా నేను? ఏంది బియ్య గంతగరం అవుతావు? ఏందో నా బాధ చెప్దామని అనుకుంటే గంతగరం కాబట్టివి. రాగా 3 గంటల ప్రయాణం చేసి ఇప్పుడు నేను. అబ్బో నేను 6 గంటలు ప్రయాణం చేసి వచ్చినా మరి మా ఊరు నుంచి. నేను ఎట్లుండాలి? నేను గట్ల గరం అవుతున్నానా? అయితే మరి గానీ ఊళ్ళల్లో అంత లొల్లి లొల్లి అవుతుంది బియ్య. నీళ్ళే వస్తలేవట. గీ ముచ్చట నీకు చెప్పనీకని వచ్చిన. దయచేసి నిజామాబాదం మీరు చెప్పండి. ఏ భగవాన్ ఒట్టు బియ్య ఒట్టు. ఊరు నుంచి వచ్చింది అబద్ధాలు చెప్పనీకా? నిజమే ఇది. 90% of the villages, 90% of the villages of Telangana state, they have water source locally. ఒక్కసారి చెప్పు సాల్. మరి ఊళ్ళల్లో నీళ్ళే దొరకలేవంటారు జనాలు. ప్రతి గ్రామంలో బావి ఉన్నది. ప్రతి గ్రామంలో ఏదైతుందో పంపింగ్ సిస్టమ్ ఉన్నది. ప్రతి గ్రామంలో కుళాయిలు ఉన్నాయి. అవును నాకు డౌట్ వస్తుంది. నువ్వు సర్కార్ దిక్కు మాట్లాడుతున్నావా లేకుంటే ప్రతిపక్షం దిక్కు మాట్లాడుతున్నావా? సరే ఈ ముచ్చట ఇడిచిపెట్టు. మరి నల్గొండ సంగతి ఏం సారు? నల్గొండ జిల్లాలో దాదాపు 500 గ్రామాలకు కృష్ణా నీటిని ఇప్పటికీ అందిస్తున్నాయి. అయితే మన రోడ్డు మీద ధర్నాలు చేసింది పక్కపొంటి జిల్లాలో తెలియదు కానీ సరే గీ ముచ్చడు కూడా తెలియదు అనుకుందాం. మరి హైదరాబాద్ కథ ఏంది? హైదరాబాద్ సిటీ ఇస్ దే. మన కృష్ణా వాటర్ వస్తుంది, మంజీరా వాటర్ వస్తుంది, గండిపేట వాటర్ వస్తుంది. ఇంతకన్నా మంచి నీళ్లు ఎక్కడ లేవే చెప్పండి. ఈయన మాట్లాడుతుంటే నాకు ఏమేమో డౌట్లు వస్తున్నాయి. అవతల దిక్కో యువతల దిక్కో ఏం అర్థమైతలేదు నాకు. తలకాయ నొప్పి వస్తుంది అప్పుడు నుంచి ఒర్రి ఒర్రి.